సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. 3 ముళ్ళు 7 అడుగులు అగ్ని సాక్షిగా ఒకటయ్యే బంధం దాంపత్య జీవితం. ఒకరికొకరు తోడు నీడగా నిండు నూరేళ్లు జీవిస్తామని ప్రమాణం చేస్తారు. పెళ్ళ అయినదే మొదలు కష్ట సుఖాల్లో భర్త తోడు నీడగా ఉంటాడు. కానీ ఓ భర్త మాత్రం అలా చేయకపోగా భార్య పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. భార్య నిండు చూలాలు, కడుపులో 2 కవల పిల్లలున్నారు. ఇలాంటివేవీ పట్టించుకోకుండా గర్భిణిని మంచానికి కట్టేసి పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా నిప్పంటించాడు ఓ భర్త. గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవలలు కాలి బూడిదైన అత్యంత హేయమైన ఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. పంజాబ్లోని అమృత్సర్ జిల్లా రయ్య ప్రాంతంలోని బులేద్ నంగల్ గ్రామంలో సుఖ్దేవ్, పింకీ భార్యాభర్తలు. పింకీ 6 నెలల గర్భిణి. ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె గర్భంలో కవలలున్నట్లుగా వైద్యులు తెలిపారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో మరోసారి గొడవ పడ్డారు. అది కాస్త తీవ్రస్థాయికి చేరుకుంది. కోపోద్రిక్తుడైన సుఖ్దేవ్ క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. భార్యపై కోపంతో ఆమెను మంచానికి కట్టివేసి నిప్పంటించాడు. దీంతో పింకీ కడుపులో బిడ్డలతో సహా సజీవ దహనమైంది. ఇరుగు పొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్య పుట్టబోయే పిల్లలను ఇంత హింసాత్మకంగా హత్య చేయడానికి దారితీసిన కారణమేంటో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇన్స్పెక్టర్ గుర్విందర్ సింగ్ తెలిపారు. అయితే నిందితుడు సుఖ్దేవ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.